మగపిల్లి వారికి ఫోన్ చేసి నేను ఒక లవ్ చేస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఏంటి కావ్య? ఏడవకు. ఒక్క ఫోటో మొత్తం నాశనం చేసావుగా, ఇంకెందుకు ఏడుస్తావు? క్షమించండి, నేను చేసింది తప్పే. నాకు ఇంతకన్నా వేరే మార్గం తెలియలేదు. నేను వాడిని ప్రేమించకూడదని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు నాన్న. ఇప్పుడు కూడా నాకు మా నాన్నే ముఖ్యం. నేను లవ్ చేయనని చెప్పి వచ్చాను, కానీ ఒక్కరోజే ఉండలేకపోయాను. ఇంకా జీవితాంతం వాటి మర్చిపోయి బతకలేను నాన్న. నేను సంతోషంగా ఉండను. ఎక్కడ సంతోషంగా ఉంటావో అక్కడికే. తనేదో చిన్నపిల్ల అలా అంటే మీరు కూడా ఏంటండి ఇంకా ఎదురు నిచ్చున్నావు? మేము ఎవరి సంతోషానికి అడ్డుగా ఉంటాం? మాకు ఎవరు అక్కర్లేదు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఏమే, మా అమ్మ నాన్న నా కోసం 10-15 చోట్ల పిల్లని చూసి పెడితే వాళ్ళలో నాకు పిల్ల నచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కువస్తే నువ్వు వాడు కలిసి గేమ్ ఆడతారు. అది చూస్తూ నేను వేలు చెప్పరిస్తూ కూర్చోవాలా? చూడు, రిజిస్టర్ ఆఫీస్ లో అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిగి తీరాలి. 3 నెలల తర్వాత నేనే నీకు డివోర్స్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా లవ్ చేయి, ఎవరితోనైనా తిరుగు. ఐ డోంట్ కేర్ అ షిట్. ఎందుకంటే నువ్వు వద్దు అని నేనే అనాలి. నీ అంతటి నువ్వు కారెక్కు. నిన్ను లాక్కెళ్తే నాకే అవమానం. లాక్కెళ్ళరా, నిన్నేరా లాక్కెళ్ళరా, చూద్దాం. లాక్కెళ్ళ మొహం చూడు, మొహం. లాక్కురండి రాదని. ఏంటే బిల్డప్పా? ఇంతవరకు నన్ను డాక్టర్ గానే చూసావు, బట్ బేసిక్ గా నేను బాక్సర్ నే. రే భాస్కర్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు నేను ఆడదానిగానేగా చూసావు, మగాడిగా చూడలేదుగా. ఉండండమ్మా, మీరు జెంట్స్ కాబట్టి కరెక్ట్ తెలుసు, కానీ నేను లేడీని. పట్టుకోండి రాదండి. టూ మచ్ చేయకుండా రా. రావే. నీకేమన్నా లవ్వర్ బాయ్ అనే ఫీలింగా? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ చేస్తావా? పెళ్లి కొడుకు అయిపోయాడు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా. ఒక నిమిషం, దీన్ని ఎలా సైలెంట్ పెట్టాలో అర్థం కావట్లేదే. ఏదో అర్జెంట్ లో. ఇది రెమోస్టర్ ఫోన్ కదా? ఆవిడకేమైంది? ఆవిడ్ని కాపాడేశాను, బట్ ఆవిడ ఫోన్ ని మిస్ చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే దాన్ని తీసుకుని మీరే మాట్లాడండి. హలో సిస్టర్, నర్సి మీరు త్వరగా రండి సిస్టర్.
నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయ్యాడు తెలుసా? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయితే పెద్ద మ్యాజిక్ చేస్తానన్నావుగా. నేను మ్యాజిక్ చేసి పోయిలా మారగలను. అది ఇంకెప్పుడైనా చేస్తాను. నువ్వు మ్యాజిక్ చేయకపోతే నేను ఆపరేషన్ కి వెళ్ళను. గుడ్ గర్ల్ కదా, నువ్వు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వస్తావంట. అప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తానంట. నేను రాకపోతే ఆ మ్యాజిక్ చెయ్యవా? అరేంజ్డ్ మ్యారేజ్ని అంత లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేసుకుంటారు. దయచేసి వెళ్ళి రిజెక్ట్ చేసేయండి. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను వాడిని ప్రేమిస్తున్నాను. కావ్య, ఆపరేషన్ చేయించుకుంటావా? కావ్య, ఆగు కావ్య. కావ్య, నేను చేసిందంతా తప్పే. దాన్ని నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను వద్దని మాత్రం చెప్ప కావ్య. కావ్య ప్లీజ్. నేను నిన్నెంతగా నమ్మానో తెలుసా? ఏమేమి వదులుకున్నానో తెలుసా? నన్ను కన్నవాళ్ళు అంతటి ముందు ఎన్ని అవమానాలు పాలైనా పర్వాలేదని వాళ్ళని కాతడుకొని వచ్చాను నీకోసం. కానీ నువ్వు ఇంత చీప్ గా ప్లాన్ చేసి మోసం చేసావు. ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్ చెప్పు. ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడమా, లేదా ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటే ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు తెలీదు. నాకు తెలిసిందే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుకుంటూ రావు కావ్య. మేమే ఏర్పరచుకోవాలి. ఆ రోజు వాడికి ఎందుకు నచ్చాడని అడిగినప్పుడు ఏమన్నావు? వాడు డాక్టరు, బాగా చదువుకున్నాడు, వెల్ సెటిల్డ్ అన్నావు కదా. ఇప్పుడు చెప్పు, నేనేం చదువుకున్నాను, ఏం పని చేస్తున్నాను, నా గురించి అసలు నీకేం తెలుసు చెప్పు. తెలీదు. ఏమీ తెలియకుండా నా కోసం అన్నిటినీ వదులుకొని వచ్చావుగా. దీనికోసం ఇవన్నీ చేశాను. అర్థం చేసుకో కావ్య, నేను చేసిన తప్పో రేటో నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వే ముఖ్యం కావ్య. నువ్వు మాత్రమే. ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి జీవితాంతం. ఇలా చూడమంటే సాధ్యమా? స్వప్నముల్లో అస్వప్నం, సత్యముల్లో అసత్యం, నాలో నేను మటుమాయం. ప్రేమ ప్రపంచంలోని ఏ అమ్మాయికి తెలీదు కుర్రాళ్ళు చేసే సగం తప్పులకి కారణం అమ్మాయిలే అని. మాటదా
కానీ కుర్రాళ్ళకు వేరే దారి నాలా ఇలా నడి రోడ్లో నుంచోవాల్సిందే. హలో సెల్ఫీ నాకెప్పుడు ఓకే చెప్తావు? రే నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకే కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నువ్వెంత ట్రై చేసినా నీకు ఓకే అని చెప్పను. పెట్టే ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఐడియా నెంబర్ 3. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అయ్యో వీడి సోది. రే నీకు పిచ్చి పట్టిందా? నీకు చెప్పాను కదా అది అమ్మాయే కాదు. అవును, అది అమ్మాయే కాదు, నా దేవత. పోరా. ఓకే ఉమన్. ప్రభు, నా దేవత నాకు కనిపించేలా చెయ్యి. ఈ వయసులో ఇది అవసరమా? జారు పడితే పడితే పట్టుకోవయ్యా. వాడేవాడివే గ్రాండ్ ఫా. ఎవరబ్బా? నువ్వు అబ్బా. నువ్వేరా నేను ఏ గెటప్ లో వచ్చినా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు. హాయ్ పాపా. హాయ్ తాత. ఈ రోజు ఎందుకు హాస్పిటల్ కి రాలేదు? అదా ఏంటి పాపా, ఏమైంది? ఎందుకు కట్టతడి పెట్టుకుంటున్నావు? ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడా? లేదు, ఫోన్ చేశాడు. బాగా టార్చర్ పెడుతున్నాడు తాత. 46 నంబర్లు మార్చాను, ఎలా కనిపెడుతున్నాడో తెలియట్లేదు. అవును పాపా, నాకొక సందేహం. నిజం చెప్పు, నీకు వాడి మీద లవ్వే లేదా? వాడి మీద వేషం తీస్తే దొరికిపోతాడని తెలుసు కూడా వాడు వేషం తీశాడు. అదే తాత వాడు. వాడి మనసుకి నచ్చితే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. కానీ కొంచెం ఫ్రాడ్, నట సామ్రాట్. అవును పాప, కానీ లవ్ కొంచెం కాదు, ఎక్కువే ఉంది. అర్రే, కానీ ఇంకోసారి నన్ను మోసం చేయకూడదనే ఇలా తెప్పించుకుంటున్నాను వాడిని. బా బ్రిలియంట్ పాపా. నిన్నెవరైనా మోసం చేయగలరా నా చిట్టి తల్లి? సరే, ఎప్పుడు లవ్ ని నాతో చెప్పబోతే వాడితో చెప్పబోతున్నావు? అదే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే. నా బర్త్డేకి వాడు ప్రపోజ్ చేసినట్టు అదే టైప్ లో ఈ సిటీయే అదిరిపోయేలా ఒక సూపర్ ప్లాన్ ఉంది. వారే వా. ఏంటి పాపా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, అర్జెంట్ గా మేకప్ వేసుకునేటప్పుడే అనుకున్నాను. ఏంటి పాపా, కిస్ ఇస్తావా? కాదురా, నీకు నాలుగిస్తాను. మోసం చేసావు, నీకు లూజ్ లా కనిపిస్తుందా? చూస్తే తెలియట్లేదు, కానీ మాట్లాడితే కనిపెట్టేయచ్చు. రేయ్, నిన్ను పొరకేడి తాత. పెళ్లికి నీరుంటుంది. అబ్బా ఉండబ్బా, ఇప్పటికి ఏ గెట్టపోయాలో తెలియట్లేదమ్మా. అయ్ కావ్య, ఆగమంటున్నానా? పోవే పో. నా నెక్స్ట్ సినిమాలో శ్రీదివ్య హీరోయిన్. తనతో మాట్లాడి లైన్ లో పెట్టి తన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ వీడియోని అన్ని ఛానల్స్ లో వేస్తారు, మళ్ళీ మళ్ళీ వేస్తారు. దాన్ని చూసి ఏడవ్వే, బాగా ఏడు. తొందరపడి శ్రీదివ్య అనేసాం, కాంట్రవర్సీ ఏం రాదుగా, పర్లేదులే. ఏ ఓయ్, నాకెప్పుడు ఓకే చెప్తావు? బట్ నేను ఫ్రాడ్ ని, అబద్ధాలు ఆడతాను, నట సామ్రాట్ని. పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, అడ్జస్ట్ అయిపోతా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముందు ఫస్ట్ టైం నించున్నాను. ఇలా నీతో ఓకే చెప్పించడానికి 6 నెలలు పట్టింది. సో ఇంతకంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు, టక్ అని చెప్పాయి. అర్జెంటుగా పెళ్లి చేసుకుందామా? డబల్ ఓకే.
నీ వల్ల వీళ్ళు డిశ్చార్జ్ అయినా వెళ్ళట్లేదు. వై తాత? నన్ను తాత అని పిలవకు డార్లింగ్. అయితే అదే ఓల్డ్ మ్యాన్ అని పిలవాలని అడుగుతున్నాను. ఇదిగో సిల్కు, మేమెవరం గొడవ పడం. మాలో ఎవరిని లవ్ చేస్తున్నావో చెప్పు, మిగతా వాళ్ళని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాం. అంతే కదా? సరే వెళ్తున్నా. హాయ్ సిస్టర్. హలో డాక్టర్. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. మీకు మీకు పెళ్ళా? ఏమండి, మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలిస్తే నేను వచ్చి పిల్లని అడుగుంటానుగా. ఫంక్షన్ కి వచ్చి ఉంటాను కదా. ఇది ఇంట్లో ఫిక్స్ చేసిన మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? డాక్టర్, లవ్ మ్యారేజ్ లో మాట వినని అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు తిరిగి అమ్మాయిలే చేసుకుంటారు. లూజ్ గా మాట్లాడకండి సిస్టర్. మీరు చెప్పే దాంట్లో ఏ లాజిక్ లేదు. ఇందులో లాజిక్ లేని చూడకూడదు, ఓన్లీ మ్యాజిక్. వాడి ఫోటో ఉందా? చూపించండి. కథలు చెప్పకండి డాక్టర్. వీడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడా? వీడు కట్ 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 కట్. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది, కానీ నేను నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నమ్ముతున్నాను. మనం దేన్నైనా సిన్సియర్ గా ట్రై చేస్తే అది మనకి తప్పకుండా దొరుకుతుందండి.